రోజులుగా కడప జిల్లా జమ్మలమడుగులో విద్వత్ సభలు, పంచాంగకర్తల సమావేశాలు, శ్రీ గురు పురస్కారాలు నిర్వహిస్తున్నాము. ఈరోజు చివరి రోజు. 2 రోజులుగా సిద్ధాంతాలపై చర్చ చేశాం. ఎందుకు అంటే సిద్ధాంతాల్లో ఒక్కో సిద్ధాంతి వారి ఇష్టం వచ్చినట్టుగా పంచాంగాలు రాసే దానివల్ల పండగలు ఇవన్నీ వ్యత్యాసం వస్తారు. ప్రజలు అర్చక పౌరులు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి అలా ఉండకుండా అందరికీ ఒకే విధమైన ఆమోదయోగ్యమైనటువంటి పండుగలు నిర్ణయం చేయాలని సిద్ధాంతాలపై చర్చ చేశాము. ఈరోజు అఖిల భారతీయ బ్రాహ్మణ మహాసంఘ దృగ్గణితం ప్రకారము ఆ నిర్ణయాలన్నీ కూడా ఇప్పుడు ఈరోజు గౌరవ కులపతి గారు, రాష్ట్ర సంస్కృత విద్యాపీఠం కులపతి గారి సమక్షంలో ఇప్పుడు మనము ఈ పండుగలు ఆవిష్కరణ చేస్తూ ఈ అందరికీ కూడా పురస్కారాలు ఇస్తున్నాము. ఈ పండుగలు శాస్త్రీయమైనటువంటివి, దృగ్గోచరమైనటువంటివి. ఎందుకంటే ఆకాశంలో గ్రహగతులు ఇచ్చినప్పుడు అవన్నీ కూడా ఆకాశంలో సరిపోవాలి. అటువంటి దానికి నియమించినటువంటి గ్రహగతులతోనూ ఇచ్చినటువంటి శాస్త్రీయమైన పండుగలు. కాబట్టి రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఈ పండుగలు వచ్చే సంవత్సరం అనగా 2027 ఏప్రిల్ 7 నుంచి వచ్చే ప్లవంగనామ సంవత్సరాన్ని పండుగలు ఆచరించాలని కోరుతున్నాము. ఈ పండుగలనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారికి కూడా ఇవ్వడం జరుగుతుంది. జై బ్రాహ్మణ. అందరినీ కూడా జ్యోతిష రంగంలో అయితేమి, వాస్తు రంగంలో అయితేమి, విద్యారంగంలో అయితేమి అన్ని రంగాలలో కూడా విశేషంగా బ్రాహ్మణులను కృషి చేసిన వారందరినీ కూడా అఖిల భారత బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో అందరినీ కూడా గత 5 సంవత్సరాల నుండి సన్మానిస్తూ ఉన్నాము. ఈ సంవత్సరము మన జమ్మలమడుగు పట్టణంలో రంగనాథ స్వామి కళ్యాణ మండపంలో కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. ప్రజలందరికీ కూడా వచ్చే ప్లవంగనామ సంవత్సరంలో అన్ని పర్వదితులు ఒకే రోజు ఆచరించేలా పంచాంగకర్తల సదస్సు శ్రీ గురు పురస్కారంలో ఏర్పాటు చేయబడింది. ఈ తొలి 2 రోజులు నిన్న మొన్న ఈ 2 రోజులు కూడా పంచాంగకర్తల యొక్క సదస్సు, పంచాంగాల మీద ఈ పంచాంగాలన్నీ కూడా పండుగలన్నీ కూడా ఒకే రోజు రావాలని చెప్పేసి అందరూ కూడా సిద్ధాంతులందరూ కూడా రాబో ప్లవంగనామ సంవత్సరానికి అన్నీ కూడా పర్వతిథులు ఏర్పాటు చేసి అందరికీ కూడా ఇదే తిథులలో ఇదే పండుగలు కూడా ఏర్పాటు చేయాలని చెప్పి అందరూ కూడా ఆచరించాలని చెప్పి అఖిల భారత బ్రాహ్మణ మహాసంఘం వారు కూర్చున్నారు. అలాగే బ్రాహ్మణ రంగంలో విశేషంగా సేవ చేసినటువంటి వాళ్ళందరినీ కూడా గుర్తించి అఖిల భారత బ్రాహ్మణ మహాసంఘం తరపున గత 5 సంవత్సరములుగా శ్రీ గురు పురస్కారముల పేరుతో అందరినీ కూడా సత్కరిస్తూ ఉన్నాము. ఎందుకంటే బ్రాహ్మణోవై సర్వదేవత అనేటువంటి మంత్రం ఉన్నది. కాబట్టి బ్రాహ్మణులందరూ కూడా దైవ సమానులు. కాబట్టి ఈ బ్రాహ్మణ కమ్యూనిటీలో విశేషంగా కృషి చేసినట్టు వాళ్ళందరినీ కూడా సన్మానిస్తూ ఉన్నాము. అఖిల భారతీయ బ్రాహ్మణ మహాసంఘం ఆధ్వర్యంలో గత 2 రోజులుగా సిద్ధాంతాల మీద, పండుగ పర్వదినాల మీద చర్చ జరిగింది. ముఖ్యంగా ఈ సిద్ధాంతాల మీద, పండుగల మీద చర్చ చేయడం ఏమిటి అంటే, మన రాష్ట్రంలో చైత్రమాసం ఉగాది పండుగ మొదలుకొని దీపావళి, విజయదశమి, సంక్రాంతి ఈ పర్వదినాలు, ఈ పండుగలు వచ్చినప్పుడు ప్రజల్లో చాలా గందరగోళం ఉంటుంది. ఒక పంచాంగంలో ఒక విధమైనటువంటి డేట్ ఉంటుంది. 14వ తారీఖు సంక్రాంతి అంటే ఇంకో తేదీ 15వ తారీఖు ఇంకొకరు పంచాంగంలో ఇచ్చినటువంటి సంక్రాంతి అని గందరగోళ పరిస్థితుల్లో ఉంటుంది. ఈ గందరగోళంలో ప్రజలంతా కూడా ఏది ఆచరించాలో తెలియక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ గందరగోళాన్ని అంతా కూడా తీసివేయడానికి అఖిల భారతీయ బ్రాహ్మణ మహాసంఘం అనేటువంటిది న్యూఢిల్లీలో ఉంది. ఇది ప్రధాన కార్యాలయం. ఆ కార్యాలయం నుంచి వచ్చినటువంటి ఆదేశం మేరకు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండేటువంటి ఈ శాఖ, ఈ విభాగంలో ఉండేటువంటి రాష్ట్ర అధ్యక్షుడు ఇంద్రగంటి ప్రసాద శర్మ సిద్ధాంతి గారి ఆధ్వర్యంలో గత 5 సంవత్సరాల నుంచి సిద్ధాంతాల మీద, పండుగల మీద చర్చ చేస్తూ ఉన్నాము. ఈ చర్చ చేయడం ప్రధాన ఉద్దేశం పండుగలు అనేటువంటివి ప్రజల్లో గందరగోళం లేకుండా ఉండేటువంటి విధంగా ఉండాలి, ఒకే రోజు ఆచరించాలి అనేటువంటి మీద పంచాంగ సిద్ధాంతకర్తలందరినీ కూడా దాదాపుగా నిన్న మొన్న 40 మంది సిద్ధాంతులందరూ కూడా ఈ చర్చలో పాల్గొనడం జరిగింది. వారందరూ కూడా పండుగ నిర్ణయం చేయడం జరిగింది. ఈ 40 మంది సిద్ధాంతులు కూడా ఒకే రోజు నిర్ణయం చేశారు. ఇందాక మీకు మా రాష్ట్ర అధ్యక్షులు చూపించినటువంటి ప్రింట్ అంతా కూడా వీళ్ళందరూ కూడా ఈ 40 మంది సిద్ధాంతులు కూడా 40 పంచాంగాల్లో మేమందరం ఒకే తిథి, ఒకే రోజు, ఒకే డేట్లో నిర్ణయం చేస్తాము అనేటువంటి మీద చర్చ చేసి అదంతా కూడా ఆమోదం తెలిపి వాళ్ళందరూ కూడా విడుదల చేయడం జరిగింది. ఈ కార్యక్రమం అంతా కూడా నిన్న మొన్న జరిగింది. దీంతో పాటు ఈరోజు ఆ సిద్ధాంతులకు అలాగే శ్రీ గురు పురస్కారాలు అనేటువంటి విశేషమైనటువంటి పురస్కారం కూడా అందజేస్తూ ఉన్నాం.